2026 టీ20 వరల్డ్ కప్ లో కప్పు కొట్టిన ఇండియన్ టీం కు వచ్చిన ప్రైజ్ మనీ ఎంత? సెమీఫైనల్ గ్రూప్ స్టేజ్ టీంలకు కూడా కాసుల పంట పండించిన ఐసీసీ భారత్ టీం కు ఐసీసీ వరల్డ్ కప్ కి ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ కంటే బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్ మనీ 10 రెట్లు ఎక్కువ. ఇంతకీ ఈ కప్పుతో భారత్ టీం ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంది, మిగతా టీంలు ఎంత గెలుచుకున్నాయి? హావెల్లు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. 2026 టీ20 వరల్డ్ కప్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా ఆదివారం టీమిండియా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. న్యూజిలాండ్ ను 1 కాదు 2 కాదు ఏకంగా 96 పరుగుల తేడాతో మట్టి కరిపించి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ని కైవసం చేసుకుని భారత్ చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయంతో ఐసీసీ ప్రకటించిన భారీ ప్రైజ్ మనీ టీమిండియా అకౌంట్ లో చేరింది. అయితే కేవలం భారత్, న్యూజిలాండ్ మాత్రమే కాదు, ఈ మెగా టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుపై ఐసీసీ కాసుల వర్షం కురిపించింది. మొత్తం 120 కోట్ల భారీ ప్రైజ్ పూల్ ను ఐసీసీ ఎలా పంపిణీ చేసిందో ఒకసారి చూస్తే, ప్రపంచ విజేతగా నిలిచినటువంటి టీమిండియాకు ఐసీసీ 3 మిలియన్ అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇచ్చింది. అంటే మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు 27.48 కోట్లు. గత వరల్డ్ కప్ తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ దాదాపు 4 కోట్లకు పెరగడం విశేషం. ఇక రన్నరప్ గా నిలిచినటువంటి న్యూజిలాండ్ జట్టుకు దాదాపు 14.65 కోట్లు దక్కాయి. ఫైనల్లో ఓడినప్పటికీ టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడినందుకు కివీస్ ఈ భారీ మొత్తాన్ని లభించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ భారీ బహుమతిని ప్రకటించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ జట్టుకు మొత్తం 131 కోట్ల ప్రైజ్ మనీని బీసీసీఐ ప్రకటించింది. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఇప్పటి వరకు ప్రకటించిన అతిపెద్ద ప్రైజ్ మనీగా నిలిచింది. 2 రోజుల కిందట అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ ను 96 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా మొత్తం 3 టీ20 వరల్డ్ కప్ లు టైటిల్ గెలిచినటువంటి తొలి జట్టుగా కూడా నిలిచింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ సైతం 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తోంది. అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ పై ఫైనల్ మ్యాచ్ గెలిచిన భారత్ టైటిల్ విజయవంతంగా కాపాడుకుంది. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టైటిల్ ను రిటైన్ చేసిన తొలి జట్టుగా కూడా భారతే నిలిచింది. అలాగే 3 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయానికి ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్టర్లందరికీ కూడా బోర్డు అభినందనలు తెలుపుతోందని కూడా బీసీసీఐ ప్రకటనలో చెప్పుకొచ్చింది. ఇది వరకు 2024లో జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల రూపాయలని బహుమతిగా ప్రకటించింది. లేటెస్ట్ గా ప్రకటించిన 131 కోట్ల రివార్డ్ ఆ మొత్తాన్ని కూడా దాటేసింది. అదే విధంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచినటువంటి భారత జట్టుకు 58 కోట్లు బహుమతిగా ఇచ్చారు. మరోవైపు గత ఏడాది ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టుకు 51 కోట్లు రివార్డుగా అందజేశారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 భారీ పరుగులు నమోదు చేసింది. అనంతరం న్యూజిలాండ్ ను 159 పరుగులకే ఆల్అౌట్ చేసి 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సూర్యకుమార్ యాదవ్ కూడా భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. వరల్డ్ కప్ గెలిచిన భారత కెప్టెన్ల జాబితాలో కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ సరసన కూడా సూర్యకుమార్ యాదవ్ చేరాడు. అయితే టోర్నమెంట్ మొత్తం కూడా భారత్ అద్భుతంగా ఆడింది. సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్లన్నింటిలో కూడా టీమిండియా విజయాలు సాధించింది. ఆ ఓటమి తర్వాత భారత్ మరింత బలంగా తిరిగి వచ్చింది. కీలకమైనటువంటి మ్యాచ్ లో వెస్టిండీస్ పై విజయం సాధించి సెమీఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై ఉత్కంఠభరిత పోరులో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది. ప్రజెంట్ భారత క్రికెట్ ప్రపంచ క్రికెట్ అత్యంత శక్తివంతమైన జట్టులో ఒకటిగా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్, అలాగే పురుషుల, మహిళా విభాగాల్లో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ను కూడా కైవసం చేసుకుంది. అదనంగా ఆసియా కప్ ను కూడా భారత జట్టు గెలుచుకుంది. అయితే ఈ విజయాలతో భారత క్రికెట్ ప్రపంచ క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. సెమీఫైనల్ వరకు వచ్చి త్రుటిలో ఫైనల్ చేరకపోయిన ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లకు ఐసీసీ తలా 7.24 కోట్లు అందజేసింది. ఇక సూపర్ 8 దశకు చేరుకొని వెనుదిరిగినటువంటి జట్టు కూడా తక్కువేమీ సంపాదించలేదు. పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు ఒక్కో జట్టుకు 3.48 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. అంటే టోర్నీలో ఎంత ముందుకు వెళ్తే అంత ఎక్కువ డబ్బులు జట్లకు అందాయన్నమాట. ఈ టోర్నీలో కనీసం గ్రూప్ స్టేజ్ దాటలేకపోయినటువంటి జట్లు కూడా ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళలేదు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఏఈ, యుఎస్ఏ అండ్ నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్,
ఐర్లాండ్, ఇటలీ, ఓమన్, నమీబియా ఇలా మొత్తం 12 జట్లకు ఐసీసీ ఒక్కొక్క జట్టుకు 2.29 కోట్లు పంపిణీ చేసింది. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టు గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరగడం అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ వారికి కూడా ఐసీసీ తగినటువంటి నజరానాను అందించింది. మొత్తానికి 2026 టీ20 వరల్డ్ కప్ కేవలం ఆట పరంగానే కాదు, ఆదాయం పరంగా కూడా జట్లకు మించినటువంటి లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే ప్లేయర్లకు అదనపు బోనసులు ప్రకటించే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఈ గెలుపుతో భారత్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మరోసారి మారిమోగిపోతున్నాయి. సో మొత్తంగా ఇప్పటి వరకు చేసుకున్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా భారత్ పైనే ఉన్నాయి. అంటే దాదాపు ఇచ్చినటువంటి అమౌంట్ కంటే ఇప్పుడు ఐసీసీ ఇచ్చిన దానికి ప్రైజ్ మనీ కంటే కూడా బీసీసీఐ దాదాపు 131 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం అంత ఆషామాషి విషయం అయితే కాదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా చేసినటువంటి అన్ని మ్యాచ్ లో కూడా ఒక్క సౌత్ ఆఫ్రికా తోటి మినహాయిస్తే డెఫినెట్ గా ఇండియా ఆల్మోస్ట్ ప్రతి టీం తోటి కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించిందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇండియన్ క్రికెట్ టీం మీద చాలా మంది మాజీలు, దాని తర్వాత అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి మాజీ ప్లేయర్స్ కూడా అందరూ కూడా ఒక రేంజ్ లో పొగిడిస్తున్నారు. ఎలా అంటే డెఫినెట్ గా భారత్ గనక ఒకే రోజు టీ20 అండ్ దాని తర్వాత వన్డే అండ్ దాని తర్వాత టెస్ట్ సిరీస్ ఈ 3 పెట్టినా కానీ 3 టీంల కంటే 3 మ్యాచ్లకు వెళ్ళేటువంటి టీమ్స్, అది కూడా కప్పు కొట్టేటువంటి సమర్థవంతమైనటువంటి ప్లేయర్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ప్రతిభకు ఎలాంటి కొదవ లేదంటూ కూడా చాలా మంది ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. స్టిల్ అనుకున్నట్లుగానే డెఫినెట్ గా అంటే మామూలుగా బరిలోకి దిగినప్పుడే ఈసారి కప్పు ఇండియాదే, ఆ రేంజ్ లో ఉంది ఈసారి అని కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ ఒక్క సౌత్ ఆఫ్రికా తోటి కొంచెం ఎందుకో తడబడ్డారు. బట్ దాన్ని బ్రేక్ చేస్తూ డెఫినెట్ గా సౌత్ ఆఫ్రికాని ఓడించినటువంటి న్యూజిలాండ్ ని ఫైనల్లో కొట్టి మొత్తంగా కప్పు ముద్దాడినటువంటి హిస్టరీ రిపీట్ చేసింది డెఫినెట్ గా ఇండియా అని కూడా చాలా మంది చాలా సంతోషపడుతూ ఉన్నారు. బట్ ఇప్పటి వరకు చూస్తే డెఫినెట్ గా ప్రైజ్ మనీ విషయానికి వస్తే ఉన్నటువంటి ప్రైజ్ మనీకి బీసీసీఐ ఇవ్వడమే చాలా ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే జనరల్ గా వచ్చినటువంటి టీంకి ఏదైనా గెలిస్తే ఇన్ కేస్ అంటే ఐసీసీ కూడా ఇక్కడ ఏం తక్కువ కాదు, మేజర్ గా ఆడినటువంటి ప్రతి టీం కి కూడా ఎంతో కొంత డబ్బులు ఇచ్చే పంపించింది తప్పితే ఉట్టి చేతులతోటి ఎక్కడా కూడా పంపించలేదు. బట్ మేబీ ఉన్నటువంటి రూల్స్ అవ్వచ్చు, బట్ ఏదేమైనప్పటికీ కూడా అవి కూడా తక్కువ అమౌంట్ లేదు. మినిమం లో మినిమం అంటే అట్లీస్ట్ గ్రూప్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఐసీసీ అమౌంట్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత గెలిచినటువంటి 24 కోట్ల కంటే కూడా బీసీసీఐ ఇచ్చినటువంటి 130 కోట్లు ఏదైతే ఉందో అవే మొత్తంగా, అంటే ఇప్పుడు ఐసీసీ ఇచ్చిన దానికి బీసీసీఐ 10 రెట్లు ఇచ్చిందని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ మనందరికీ తెలిసిందే ఉన్నటువంటి అన్ని దేశాల్లో క్రికెట్ బోర్డ్స్ కంటే బీసీసీఐ ఆబ్వియస్ గా చాలా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి క్రికెట్ బోర్డు అని కూడా అందరికీ తెలిసిందే. అందుకనే టీం ని ఎంకరేజ్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇలాంటి ఒక మంచి ప్రోత్సాహాలు కూడా అందిస్తాయని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ అండ్ దాని తర్వాత ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్ కాకుండా ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్. అదే చాలా ఫైనల్ అనే రేంజ్ లో జరిగింది. బట్ ఫైనల్ ఆబ్వియస్ గా ఈజీగా గెలిచేసాం. సో ఈ 2 మ్యాచ్లపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంతకు ముందు కాకుండా స్టిల్ ఇప్పుడు భారత్ పొజిషన్ క్రికెట్ లో ఎలా ఉంది అండ్ ముందు ఎలా పర్ఫార్మెన్స్ చేయబోతుందో మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి.